జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సుబుక్కపల్లి గ్రామానికి చెందిన రాజేంద్ర ప్రసాద్ పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువచ్చారు. చికిత్స జరుగుతుండగా రాజేంద్ర ప్రసాద్ మృతి చెందడంతో ఆగ్రహించిన బంధువులు ఆసుపత్రిపై దాడి చేశారు. దాడిని నిరసిస్తూ ఆసుపత్రి సిబ్బంది రోడ్డుపై ధర్నా చేశారు. దీంతో ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాయిజన్ తీసుకున్నది 5:30కి, ఆయనకు 6:30కి ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. అడ్మిట్ చేసిన తర్వాత ఏంటంటే మందును కక్కించిన తర్వాత బెడ్ మీద పడుకోబెట్టి జస్ట్ ఒక సెలైన్ బాటిల్ ఎక్కించారు. ఆ సెలైన్ బాటిల్ ఎక్కించిన బాటిల్ కూడా పగిలిన పైపే ఎక్కించారు. అది మొత్తం కింద పోతుంటే సిస్టర్ని పిలిపించి, మేడం ఇదేంటి మేడం కింద పోతుంది, ఇలాంటి బాటిల్ ఎక్కించారు ఏంటంటే అప్పుడు ఇంకో కొత్త పైపు తీసుకొచ్చి అప్పుడు ఎక్కించారు. అది 4 hours వరకు కూడా అది ఆ ఒక్క సెలైన్ బాటిల్ కూడా ఎక్కలేదు. ఆ 4 hours టైంలో కూడా ఒక్కసారి కూడా డాక్టర్లు వచ్చి సిస్టర్లు వచ్చి బీపీ కూడా చెక్ చేయలేదు. అక్కడ ఏంటంటే స్పష్టంగా డాక్టర్ల నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఆ 4 hours టైంలో సిస్టర్ల దగ్గర డాక్టర్ల దగ్గర నేను ఒక 10-15 times వెళ్ళాను. మేడం ఒకసారి పేషెంట్ కండిషన్ చూడండి, ముక్కుల నుంచి నురుగు వస్తుందంటే పాయిజన్ తీసుకున్న పేషెంట్కి అట్లనే ముక్కుల నుంచి నురుగు వస్తుంది, దానికి మేము చూసుకుంటాం, మీరు అందరు బయటికి పోండి. ఇక్కడ ఏంటంటే ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.